యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నాం. దీనిలో యేసు ప్రభు శిరధారిన దినాలలో ఆయన బోధించే బోధలో ఒక భాగం, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలను నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యేసుక్రీస్తు ప్రభు గొర్రెలు ఎవరు? ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేవారు ఆయన గొర్రెలు. ఆయన శిరధారే వచ్చి నువ్వు విన్నావు, ఆయన నీ కొరకు ప్రాణమించబడితో తిరిగి లేచడం నువ్వు విన్నావు. వినిన నీవు ఆయనలో విశ్వాసం ఉంచావు. ఆయనలో విశ్వాసం ఉంచడం వల్ల నీకు కలిగేది ఏంటో కూడా చనిపోయి లేచి యేసు ప్రభు గురించి విన్నప్పుడే విశ్వసించే నీకు కలగబోయే దాని గురించి కూడా విన్నావు. కాబట్టి ఆయన చనిపోయి లేచిన వినటం వల్ల ఏం ప్రయోజనం లేదు, కానీ ఆయన చనిపోయి లేచింది ఎందుకో కారణం ఏంటో కూడా నీవు బోధించబడ్డప్పుడు ఆ కారణాన్ని బట్టి విశ్వసించాల్సిన అవసరం నీకుందని గుర్తించి శిరధారే వచ్చి చనిపోయి లేచిన క్రీస్తు ఆయన నీ కొరకే శిరధారే వచ్చాడని, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమించబడితో తిరిగి లేచాడని నువ్వు విశ్వసించావు. ఆయన విశ్వాసం వల్ల నువ్వు పాపక్షేమను పొందుతావని ఎరిగి విశ్వసించావు. నీవు రక్షించబడతావని ఎరిగి యేసుప్రభులో విశ్వాసం ఉంచావు. దైవంతో నీకు సహవాసం కలిగిద్దని ఎరిగి యేసుప్రభులో విశ్వాసం ఉంచావు. తల క్రిందులుగా ఉన్న నీ జీవితం సరిచేయబడదని ఎరిగి యేసుప్రభులో విశ్వాసం ఉంచావు. ఆయనలో విశ్వాసం ఉంచకపోతే నశించి నిత్యాగ్ని పాలవుతానని ఎరిగి నీ నశించక నిత్య జీవం పొందటానికి సమృద్ధిని ప్రవేశం దేవుడి రాజ్యాలు కలిగి సదాకాలం మహిమల ప్రభుతో ఉంటానని ఎరిగి యేసు ప్రభువులో విశ్వాసం ఉంచావు. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి రక్షించబడ్డ నీవు యేసు ప్రభు గొర్రెవు. ఎవరెవని? ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము. ఆయన గొర్రెలు ఎవరో? ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయన గొర్రెలు. నా గొర్రెలను నేను ఎరుగుదును అంటే అర్థం, నా యందు విశ్వాసం ఉంచిన వారిని నేను ఎరుగుదును, నా యందు విశ్వాసం ఉంచని వారిని నేను ఎరుగుదును. ఆయనలో విశ్వాసం ఉంచిన శిష్యులతో ఏం చెప్పాడు తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళిపోతాను, మీరు ఇప్పుడు అక్కడికి రాలేరు, ఆ తర్వాత వస్తారు. ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం మీకు తెలియను, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారానే మీ పరలోకానికి రావాల్సి ఉంటుంది తొరియొద్దకు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు, నేను వెళ్ళే చోటికి ఇప్పుడు రాలేరు, తర్వాత వస్తారు. నేను వెళ్ళే చోటికి మీరు వస్తారు. నేను పరలోకుడు వచ్చాను, పరలోకి వెళ్తున్నాను, ప్రస్తుతం మీరు రాలేరు. ఎందుకు? కొంతకాలం మీరు జీవించాల్సి ఉంది. మీకు నిర్ణయించిన కాలం అంతా, జీవితకాలం అంతా జీవించిన తర్వాత ఈ లోకాన్ని మరణం పేరుతో మీరు వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో మీరు నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి వస్తారు, అప్పుడు వస్తారు అని తన యందు విశ్వాసం ఉంచిన గొర్రెలతో యేసుప్రభు చెప్పిన మాట. తన గొర్రెలను ఎరిగి గొర్రెలతో యేసుప్రభు చెప్పిన మాట. తన యందు విశ్వాసము ఉంచని వారిని తన గొర్రెలుగా ఆయన చెప్పలేదు. అటువంటి యూదులతో ప్రభు ఏం చెప్పాడు? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు, నేను పైనుండి వాడను, మీరు క్రిందుండి వారు, మీరు మీ పాపంలో నశించి క్రిందికి వెళ్ళిపోతారు అని చెప్పుకొచ్చాడు. క్రిందికి పోయే వారి గురించి యేసు ప్రభు మీరు క్రింది వారు అని చెప్పాడు. పైకి వెళ్ళే యేసు ప్రభు పైకి వచ్చేవారు ఎరిగి ఆ తర్వాత మీరు వస్తారని చెప్పాడు. తన గొర్రెలను ఎరుగును, తన గొర్రెలు కాని వారిని ఎరుగును. నా గొర్రెలు, నేను ఎరిగిన గొర్రెలు నా స్వరం వింటాయి. కాబట్టి వారు ఏం చేస్తారు? నన్ను వెంబడిస్తారు. ఆయన గొర్రెలు ఆయన వెంబడిస్తాయి. చూడండి దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుల విశ్వాసం ఉంచిన మనము అనుదినం ఆయన వెంబడించేవారుగా ఉండాలి, ఆయన అనుసరించేవారుగా ఉండాలి. అంటే ఏ విధంగా? కేవలం ఆయన స్వరం వినటం వల్ల. దేవుని స్వరం వినకుండా నువ్వు దేవుని గొర్రె ఎట్లయితావు? ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, నా గొర్రెలకు ఉండే లక్షణం ఏంటంటే నా స్వరము వింటాయి. ఆయన స్వరం విననివి ఎట్లా గొర్రెలవుతాయి? దేవుడే నీకు ఆడిబుల్ వాయిస్ వినిపించవచ్చు. క్రీస్తుల విశ్వాసం ఉంచగా నీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మెలనైన స్వరం వినిపించవచ్చు.
పరిశుద్ధాత్మ తన యందున నీ మనస్సాక్షిని ఉపయోగించి ఆయన స్వరం వినిపించవచ్చు. పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ నడిపించబడుతుంది. నీవు ఆయన నడిపింపులో వాక్యం చదువుతుండగా ఆయన స్వరం వినిపించవచ్చు. భాషల్లో దేవునికి ప్రార్థన చేసుకున్న వారు అర్థము చెప్పుడు ద్వారా ఆయన స్వరం వినొచ్చు. బుద్ధి వాక్య వరం నీ నోట గుండా బయలు వెళ్ళినప్పుడు ఎదుటివాని కొరకే కాకుండా నీతో కూడా మాట్లాడవచ్చు. ధ్యాన వాక్య వరం ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు. నీకున్న వరం ఇతరుల కొరకే కాదు, నీ గురు ఉపయోగపడుతుంది. నీకున్న ప్రవచన వరము ఇతరుల గురించి, ప్రాంతాల గురించి, దేశాల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు ప్రవచించడానికే కాదు, నీ కొరకు నువ్వు ప్రవచించుకోవటానికి కూడా ప్రవచన వరం పనిచేస్తాయి. వరాల ద్వారా దేవుని స్వరం వస్తుంది. దేవుని వాక్య ద్వారా స్వరం వస్తుంది. నీ భార్య ద్వారా నీకు స్వరం వస్తుంది. నీ భర్త ద్వారా దేవుని స్వరం వస్తుంది. అబ్రహాముకి తన భార్య ద్వారా దేవుని స్వరం వచ్చింది. శారా చెబుతుంది, దాసి కుమారుడు వెళ్ళగొట్టము, సంవత్సరాలు కుమారుడితో దాసి కుమారుడు వారసయ్యున్నాడు. అబ్రహాం ఏడ్చాడు ఆ మాటకి. నీరుకైన ఇష్మాయేలు నా బడిలో, నా చేతుల్లో, నా సముఖంలో పెరిగిన వ్యక్తి టీనేజ్కి వచ్చిన ఈ పిల్లవాడిని వెళ్ళగొట్టమని చెప్తుంది. ఎట్లా వదిలిపెట్టాలని నేను ప్రేమించే కుమారుడు అనుకుంటున్నాను. దడి హో అబ్రామా, నీ భార్య శారా చెప్పే ప్రతి మాట విను. ఆమె ఏం చెప్పింది తెలుసా? నా చిత్తాన్ని తెలియజేసింది. నీకు ఎప్పుడో చెప్పాను కదా, పిల్లల కొరకు ప్రాణం చేస్తే నేను వచ్చి మాట్లాడినా. దమస్కెలియాదు నీ పెద్ద దాసుడికి వారసుడు కాదు, నీ ఆస్తికి కర్త కాదు. నీ గర్భవాసం పుట్టబోయేవాడే వారసుడు. దాసుడు వారసుడు కాడు, కుమారుడే వారసుడు. నీకు ఎప్పుడూ చెప్పాను కదా. ఆ రోజుల్లో శారాయి లాగుంది. ఆమెకు అర్థం కాక హాగరుతో పొమ్మని చెప్పిన ఆ మాట విన్నావు. ఇప్పుడు ఆమె శారాయి కాదు, శారా విశ్వాసి. ఆమె నా స్వరాన్ని గుర్తించును. ఆమె గుండా పలకబడ్డ మాట అది నా మాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు వచ్చిన నా స్వరం నీ భార్య ద్వారా వచ్చింది, విను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మూర్ఖురాల వలె ప్రవర్తించి మూర్ఖపు సలహా ఇచ్చిన యోబు భార్యకు దేవుని స్వరం యోబు ద్వారా వచ్చింది. కాబట్టి భర్తలకు, భార్యలకు ఒకరి ద్వారా ఒకరు స్వరం వస్తుంది, పిల్లల ద్వారా స్వరం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన సంఘంలో ఉండే వ్యక్తి ఇప్పుడు వేరే దేశంలో ఉంటుండే. ఆయన ఈ పరిచర్య ఆరంభంలో ఏ స్థలంలో సంఘారాధన స్టార్ట్ చేయాలా అని మేము ఆలోచిస్తున్నప్పుడు, ముగ్గురు కూర్చున్నప్పుడు పలానా కాడ టెంట్ వేసి పెట్టుకుందాం, ఆరాధన నడుపుదాం మొదట అన్న, లేకపోతే ఇక్కడైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఆడా కంటే నా ఇంటి మీద టెంట్ వేసుకోవటం మంచిది అన్నాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చెప్పినందుకు టెంట్ వేసడం, అక్కడ ఆరాధన ప్రారంభించడం జరగలే. ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈయన నోటి ద్వారా పలికాడన్న గ్రహింపు నాకు ఇచ్చాడు. నేను డైరెక్ట్ ఆ విషయంలో గొర్రెల కాపరి యేసుప్రభు స్వరం నేను వినలేదు, కానీ ఒక విశ్వాసి ద్వారా కాపరి స్వరం నేను విన్నా. ఆయనకు తెలియదు ఆ విషయం. ఏదో ఒక మాట అనేసాడు అంతే, అది మామూలుగా అనేసాడే కానీ దేవుడు ఆ మాట ద్వారా నాతో మాట్లాడాడు. నాకు తెలిసి చలో పలానా ఇంటి మీద టెంట్ వేయండి, సండే అక్కడే ఆరాధన అని చెప్పాం. ఈ స్థలానికి వచ్చేంతవరకు అక్కడ ఆరాధన జరిపాం. దేవుని స్తోత్రం. అది ఆయన స్వరం వ్యక్తి ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం. దీర్ఘకలు కాక క్రొత్త నిబంధన కాలంలో స్పష్టంగా ఆయన గొర్రెల మీద మనం ఎరగాల్సింది ఏంటంటే, క్రీస్తులో విశ్వాసం నుంచి రక్షించబడ్డ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తిరిగి జన్మించే ప్రతి వ్యక్తిలో, రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అయినా పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది వేరు. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినవాడవై పరిశుద్ధాత్మ పూడై ఉన్నప్పుడు నీ సొంత ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క స్వరం వింటుంది. పరిశుద్ధాత్మ స్వరం నీ సొంత ఆత్మ వింటుంది. చూడండి, దేనికి స్తోత్రం. దానికి నానా విధాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో మాట్లాడటం, కృపావరములను ఆధారం చేసుకొని నీ ఆత్మతో మాట్లాడటం, బయలుపరచడం ఇవన్నీ జరుగుతాయి. దేనికి స్తోత్రం. సాధారణ రీతిలో కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లేకుండా బైబిల్ చదువుకుంటే ఇందాక చెప్పినట్టుగా అదేమైంది తెలుసా? నీ జ్ఞాపకంలో, నీ జ్ఞాపశక్తిలో ఉంచబడింది మనసులో. దాన్ని జీవితానికి అన్వయించుకోవడానికి సాధ్యం కాదు. నువ్వు నేర్చుకున్న వాక్యం బాగా మాట్లాడుతావు,
బట్టి ప్రాక్టికల్గా నీ జీవితంలో కనబడదు. రక్షించబడ్డ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు బోధించబడ్డప్పుడు అది నిల్వ చేయబడుద్ది. పరిశుద్ధాత్మ వల్ల హితవాక్యములు అన్నీ కూడా దీంట్లో నిల్వ చేయబడతాయి, నీ ఆత్మలో రాయబడతాయి. దేనికి స్తోత్రం. ఇది నీ జీవితంలో ప్రాక్టికల్గా వస్తుంది. నువ్వు నేర్చుకున్న వాక్యం, నీలో నిల్వ చేయబడ్డ వాక్యం నీ జీవితంలో ప్రతి సంఘటనలో కనబడుద్ది. నీ కుటుంబ జీవితంలో కుటుంబాలకు సంబంధించిన వాక్యం కనబడుద్ది. తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా వాక్యం ఏం చెప్తుందో ఆ సంఘటనలో వాక్యం కనబడుద్ది ప్రాక్టికల్గా మీలో. దేనికి స్తోత్రం. పాఠ్య పుస్తకాలు విద్యార్థి చదువుకొని నేర్చుకొని మనసులో ఉండి జ్ఞాపకం, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ జ్ఞాపకానికి వస్తే రాసేటట్టుగా కాదు. దేనికి స్తోత్రం. సహజ జ్ఞాపక శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదు. విశ్వాసగాని హృదయంలో నివసించే పరిశుద్ధాత్ముడు, దేనికి స్తోత్రం, దీని యొక్క వాక్యాన్ని నీ ఆత్మలో నాటి జీర్ణింపజేస్తాడు, నీ ఆత్మలు నిల్వ చేస్తాడు. నీలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో కూడా నీలో ఉన్న వాక్యాన్ని తీసుకొని ఉపయోగింపజేసి, అన్వయింపజేసి నేను ఫలింపజేస్తాడు. నీలో ఆయన మహిమపరచబడతాడు. తండ్రి దేవునికి స్తోత్రం, దేని మహిమకలుగాక. చూడండి, చాలామంది వాక్యం చదువుతూ దేవుడు ఈ వాక్యంతో మాట్లాడాడని చెప్తాడు. నిజమే, వాక్యంతో మాట్లాడతారు. మన జీవితాల్లో బాధ పెట్టేవారు ఉంటారు, మాటలతో బాధ పెట్టేవారు ఉంటారు, క్రియతో బాధ పెట్టేవారు ఉంటారు, నష్టం ప్రయత్నం చేసేవారు ఉంటారు. కేవలం వాళ్ళ సాతాను బంధకాల్లో ఉండి సాతానుకు దేవుని ప్రజల పట్ల ఎట్లా అసూయ ఉంటుందో వాళ్ళకు కూడా అసూయ ఉంటుంది. నిర్నిమిత్తంగా ద్వేషిస్తారు చూడు, నిర్నిమిత్తంగా అసూయపడతారు చూడు, వారికి ఉన్నది అక్షరాల సాతాను యొక్క స్వభావం. వారి తండ్రి యొక్క అపవాది యొక్క స్వభావాన్ని అనుసరించి వారు జీవిస్తారు. మనం మా తండ్రి యొక్క పరలోక తండ్రి యొక్క దేవుని స్వభావాన్ని అనుసరించి మనం జీవిస్తాం. కీడుకు ప్రతి కీడు చేయము, దూషకు ప్రతి దూష చేయము, దీవిస్తాం. కానీ సాతాను స్వభావం ఉన్న మనుషులు ఏం చేస్తారు? ఎదుటివాడు కీడు చేయకుండా వీరు కీడు చేయ ప్రయత్నం చేస్తారు, ఎదుటివాడు దూషించకుండా వీరు దూషణ చేస్తాడు. కానీ విశ్వాసి దాన్ని ప్రదూషణ చేయడు, దానికి ఏమొస్తుందట? దీవెన వస్తుంది. ఎందుకు? మనం ఆశీర్వాదములకు వారసులు కాబట్టి పిలువబడ్డాం కనుక ఈ ఆశీర్వాదంలో క్రమక్రమంగా మీరు అభివృద్ధి పొందటానికి దూషణకు ప్రదూషణ చేస్తే తిరోగతి పడతావు. కీడుకు ప్రతికీడు చేస్తే నువ్వు తిరోగతి పడతావు. తిరోగతి పడటం అనేది దేవుని చిత్తం కాదు. మనం క్రమక్రమంగా పైకి పోతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. పరలోకానికి పోయేంతవరకు పైకే, ముందు చూపే, వెనక చూపు లేదు. ఇక లోతుబారేలాగా ముందు చూపే, లోతుబారికి వెనక చూపు. తిరోగతి, వెనక చూపు గల వారికి తిరోగతి, ముందు చూపు గల వారికి పురోగతి. మన పురోగతి కావాలి కానీ తిరోగతి కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది పురోగతి కోసం, అధోగతి కాదు, తిరోగతి కాదు, ఏ గతి కాదు, పురోగతి. దేనికి స్తోత్రం, దీర్ఘమైకలుగాక. చూడండి, ఆయన స్వరం వింటాం మనం నేర్చుకోవాలా. దేనికి స్తోత్రం, దీర్ఘమైకలుగాక. అపోస్తలుడు పౌలు చెప్తాడు తన పత్రికలో ఎప్పుడు కూడా, నేను దేవుని ఏట మనుషుల ఏట తప్పిదము చేయకుండా నిర్దోషమైన జీవితం జీవించడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తున్నది. నా మనస్సాక్షి నిర్దోషమైనది ఉన్నట్టుగా నేను దాన్ని అభ్యాసం చేసుకొచ్చున్నాను. దేవుని ఎడల, దేవుని విషయాలలో నా మనస్సాక్షి నా మీద తప్పని ఆరోపణ చేయకూడనట్లు దాన్ని నేను చేసుకుంటున్నాను. నిర్దోషమైనట్టుగా స్పష్టంగా నాకు జవాబు ఇచ్చేటట్టుగా, స్పష్టంగా దేవుని చిత్తాన్ని నేను గ్రహించే విధంగా దాన్ని నిర్దోషమైనట్టుగా నేను అభ్యాసం చేసుకుంటున్నాను. మనుషుల విషయంలో కూడా నేను దేవుని చిత్తాన్ని గైకొనే వ్యక్తిలాగా ఉండి ఆ విషయంలో మనుషుల తప్పిదము చేయని వారి వలె ఉండటానికి నా మనస్సాక్షి నిర్దోషమైన ఉన్నట్టుగా అభ్యాసము చేసుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలం కానీ క్రొత్త నిబంధన కాలం కానీ దేవుని ఎరిగిన గొర్రెలందరూ కూడా మరి మంచి మనస్సాక్షి ఉంటుంది, పవిత్ర మనస్సాక్షి ఉంటుంది, పని చేసే మనస్సాక్షి ఉంటుంది. ఆదామును దేవుడు సృష్టించాడు మనస్సాక్షిని అనుసరించేవారుగా. పాపం చేసినందున మనస్సాక్షి వాతపడ్డది. ఆ తర్వాత తరాల వారు పాపంలో పుట్టి పెరుగుతున్నారు. వారు పాపం చేసే కొలది మనస్సాక్షికి మాలిన్యం ఏర్పడి ఒక రోజుకి అది చచ్చిపోద్ది. వాతవే మన మనస్సాక్షి. నిప్పుతో ఒక ఐరన్ రాడ్ని కాల్చి వాత పెట్టుకో,
వాత పెట్టుకుంటే బాధపడతావు, కొద్ది రోజులకి ఆ వాత మానిపోద్ది, కానీ అక్కడ చేతి మీద పెట్టుకున్న వాతలో నీ చేతి మీద వెంట్రుకలు ఆ స్థలంలో ఉండవు, కాలిపోతాయి. మళ్ళీ మొలుస్తాయని మొలవు, అక్కడ జీవం ఉండదు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే చచ్చిన మనస్సాక్షి అని. చచ్చిన మనస్సాక్షి అని. మనస్సాక్షి మనుషులకు పనిచేయట్లేదు కనుకనే ఆదా మొదలుకొని మోషే వరకు మనస్సాక్షి పనిచేయట్లేదు. కానీ ఆ కాలం వారు కూడా జీవించాల్సింది మనస్సాక్షిని అనుసరించే, పని చేయట్లే. సరే, మనస్సాక్షి పని చేయకపోయినా రాయబడ్డ వాక్యం పనిచేస్తేమని చెప్పి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏది దేవునికి అనుకూలమో ఏది ప్రతికూలమో ఇచ్చాడు. ఇప్పుడు దొంగతనం చేయొద్దా, దొంగతనం చేసేవారు కాదు. విగ్రహారం చేయొద్దా, చేసేవారు కాదు. అది రాయబడి తెలియదు అనుకో, వాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు, విగ్రహారం చేస్తూనే ఉంటాడు, విగ్రహారపతులు తింటూనే ఉంటాడు. వ్రాయబడ్డ వాక్యాన్ని బట్టి ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, చేయవలసి చేస్తూ చేయకుండా ఉండటానికి ధర్మశాస్త్రం రాయబడ్డ వాక్యాన్ని ఉపయోగించుకున్నారు. కొద్ది రోజులకి అనుసరించడానికి ధర్మశాస్త్రం చొప్పున జీవించడానికి కూడా చేతగాట్లే, బలహీనం అయిపోయాడు మనసు. కాబట్టి యేసు ప్రభువే లోకానికి శిరధారం ఇచ్చి చనిపోయి లేవటం వల్ల ఆయన విశ్వాసం ఉంచిన వాడు హెబ్రీ 9:14 ప్రకారం నిత్యుడుగా ఆత్మ ద్వారా తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు రక్తం శుద్ధి చేసేది మన మనస్సాక్షిని. యేసుక్రీస్తు రక్తం మన మనస్సాక్షి శుద్ధి చేయడం తోడని, పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించే తోడని మన మనస్సాక్షి పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ యందు మన మనస్సాక్షిని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు నిర్వహిస్తాడు. పరిశుద్ధాత్మ యందు మన మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యం అది గొర్రెల కాపరి యొక్క స్వరం. దేవునికి స్తోత్రం. సాధారణ క్రైస్తవ జీవితం జీవించే వారికి కనీసం ఇది ఉండాలా. పరిశుద్ధాత్మ నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తూ ఉంటే అది దేవుని స్వరం. పరిశుద్ధాత్మకు వేరుగా నీ మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వట్లేదు. విశ్వాస జీవితంలో నీ మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చేది పరిశుద్ధాత్మ యందు. మనస్సాక్షి ఆత్మ యొక్క స్వరం, నీ సొంత ఆత్మ యొక్క స్వరం. నీ సొంత ఆత్మ పరిశుద్ధాత్మకు వేరుగా స్వరం ఇస్తే ప్రమాదం. నీ ఆత్మకు స్వరం ఉంది, అది మనస్సాక్షి. పరిశుద్ధత వేరుగా నీ ఆత్మ స్వరమైన మనస్సాక్షి చెప్పున నడుస్తే ప్రమాదం. భ్రమించబడి దేవుని చిత్తంగా దాని చిత్తం అనుకునే ప్రమాదం దాంట్లో ఉంది. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు గురించి దేవుడు యెహోవా చెప్పిన మాట, వారి సొంత ఆత్మలు మానవాత్మను అనుసరించి దర్శనాలు చూశారట, మానవాత్మను అనుసరించి కళ్ళగన్నారట, మానవాత్మను అనుసరించి ప్రవచించారు. నేను చెప్పని దానిని వారు ప్రవచించారు. దీన్ని అనుసరించి, మానవాత్మలు అనుసరించి. మన సొంత ఆత్మలకు స్వరం ఉంది మన సాక్షి. అది సరిగా పనిచేయకపోవడం కూడా ఉంటుంది. కానీ రక్షించబడ్డ వాని యొక్క మనస్సాక్షి పరిశుద్ధాత్మలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. మన మనస్సాక్షిలో సాక్ష్యమిచ్చేది ఎక్కడ? పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మ ఎక్కడ? పరలోకంలోనా? ఎక్కడ? మనలో, విశ్వాసులలో. దేవునికి స్తోత్రం. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, నతనయేలు, మార్త, మరియా వీళ్ళందరూ యేసుప్రభు శిరదా దినాల్లో ఆయన గొర్రెలు. వాళ్ళ కాపరి యేసుప్రభు. ఆయన స్వరం వాళ్ళు వింటున్నారు. బాగుంది. యేసుప్రభు చనిపోయి లేచిన తర్వాత ఆయన విశ్వాసం ఉంచే వారిలో ఆయనే పరిశుద్ధాత్మగా మనలో ఉంటున్నాడు. మన గొర్రెల కాపరి ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మనం విశ్వసించిన ప్రభువే మనలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. యేసు ప్రభు ఎలాగో, ప్రభు ఆత్మ, ఆత్మయగు ప్రభు అని బైబిల్ చెప్తుంది. మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు. ఆయన మన కాపరి.
ఆయన మనలో ఉంటాడు. ఆయన స్వరము వినిపించే విధానము తన గొర్రెలకు సాధారణ విధానం, జీవితకాలమంతా ఉండే విధానం. పరిశుద్ధాత్మ యందు మన మనసాక్షి మనతో సాక్ష్యమిచ్చుట. దీనికి స్తోత్రం, దీని మహిమకలుగాక. దీని తర్వాత కాస్త పైకి పోతే ఏమో తెలుసా, ఒకనాడు ఏలియా అహాబురాజు భార్య అయిన యెజెబెలు, ఇజ్రాయేల్ దేశపు రాణిగా ఉంది, అన్య స్త్రీ. ఇజ్రాయేలును దేవుని నుంచి వేరు చేసి అన్య దేవతల వైపు మళ్లించడం జరిగింది. ఆ కాలమందు ఏలియా రోష గలవాడే యెహోవా పక్షాన ఆయన పరిచర్య చేశాడు. యెజెబెలు దైవజనుడు ఏలియాని బెదిరించింది, నీవు చంపిన బయలు ప్రవక్తలు ఒకరి వలె నీ తల కొట్టి పారేస్తారు, ఖడ్గంతో నేను చంపించకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయనుగాక అని చెప్పింది ఆమె. ఆ మాటకు ఏలియా భయపడి ఇజ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి యూదా దేశానికి పోయాడు. ప్రభుత్వంతో చెప్పిన ప్రకారం యూదా దేశం విడిచిపెట్టి హోరే పర్వతం మీదకి, మోషే ఏ పర్వతం మీద దేవుని కలుసుకున్నాడో అదే పర్వతం మీదకి పోయేసి దేవుని కలుసుకున్నాడు. ఆయన పోయి ఒక గుహలో ఉండగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఒక వాక్కులా కనబడి ఏలియా నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? యెహోవా వాక్కు, ఆయన వాక్కుని బైబిల్ చెప్తుంది, క్రింద ఆయన అనుంది. అంటే ఈ వాక్కు అనే ఆయన దేవుని కుమారుడు క్రీస్తు. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడా నీ బలిపీఠాలు పగలగొట్టి పడద్రోసి ప్రవక్తలు చంపేశారు, నేను ఒక్కనే రోష కలిగి ఉన్నా అన్నాడు. సరే మంచిది, కానీ నువ్వు దేవుని సన్నిధికి పో అని చెప్పాడు. దేవుని సన్నిధికి పోయి నిలబడంటే గుహలోంచి బయటకు వచ్చి కొండపైకి ఎక్కాడు ఏలియా. ఈ దేవునికి వాడు చెప్పే దేవుని సన్నిధి అంటే తండ్రిని దేవుని యొక్క సన్నిధి ఎట్టు నిలబడమని. గుహలో ఉండి బయలు వెళ్ళి హోరేబు కొండ పర్వతం పైకి నిలబడగా యెహోవా, తండ్రి దేవుడు యెహోవా ఆ ప్రక్కన సంచరింపగా శిలలో చిన్న భిన్నములై బండలు బద్దలైపోయాయి. యెహోవా ప్రత్యక్షం కాల. పెనుగాలు వచ్చేది, యెహోవా ప్రత్యక్షం కాల. మెరుపులు ఉరుములు వచ్చాయి, యెహోవా ప్రత్యక్షం కాల. భూకంపం కలిగింది, యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఈ శబ్దాలన్నీ ఆగిపోయిన తర్వాత ఏలియాకు ఒక మెల్లనైన స్వరం వినబడింది. గుహలో ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తి దేవుని కుమారుడు, పర్వతంపైకి ఎక్కి వచ్చి నిలబడ్డప్పుడు సంచరించింది తండ్రి అయిన దేవుడు. ఆయన సంచరించగా వచ్చినవన్నీ కూడా బండలు బద్దలు కావటం, కొండలు కదలటం, భూకంపాలు రావటం, పెనుగాలు రావటం, మెరుపులు ధ్వనులు రావటం, ఇవి జరిగింది. కానీ స్వరాలు ఏమి వినపడలే. తర్వాత ఈ శబ్దాలన్నీ ఆగిపోయిన తర్వాత మెలనైన స్వరం విన్నాడు. ఈ స్వరం పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మక స్వరం దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యందు మనస్సాక్షి సాక్ష్యమీయటం వేరు, పరిశుద్ధాత్మ స్వరం నీ సొంత ఆత్మ వినటం వేరు. ముఖ్యంగా పరలోకంలో యేసు ప్రభు రెండవసారి రాబోయే దినాల్లో సంఘం, భూమి మీద ఉన్న సంఘం యొక్క అనుభవం ఏంటంటే ఆత్మ చెప్పు మాట సంఘాలు వింటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ఎఫెసీ సంఘమా, స్మరణ సంఘమా, తూతెర సంఘమా, సార్దీస్ సంఘమా, లవోదికయ సంఘమా, ఫిలదెల్ఫియా సంఘమా, పెర్గమో సంఘమా, 7 సంఘాల వరకు రాస్తూ చివరికి చెప్పే మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఆత్మ ఎవరితో చెప్తారట? ఆత్మ ఎవరు చెప్తారట? ప్రభు స్వరం ఎవరు వింటారట? గొర్రెలు. ప్రభుకి ఆత్మస్వరం ఎవరు వింటారు? గొర్రెలైన సంఘం. ఈ చివరి దినాలలో 7 సంఘాలకు రాశాడు కదా, సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఆత్మస్వరం వినటానికి ఏలియాకు చెవి ఉంది. ఎలీషా కాలం అంతటా కూడా యేసు ప్రభు వచ్చి చెప్పడమో, దూత వచ్చి చెప్పడమో, పరలోకం పోయి దేవుని స్వరం ఇగా జరిగింది. ఎలీషా జీవితం అంతటా కూడా పరిశుద్ధాత్మక స్వరం వినటం వల్లనే ఆయన జీవించాడు, పరిచయం చేశాడు, ఇతరులు మేలు చేశాడు, అద్భుతాలతో ఆ ప్రాంత ప్రజలకు మేలు చేశాడు. కాపాడటంలో, పోషించడంలో, వారి జీవితాల, దేశాన్ని, రాజ్యాన్ని నిర్వహించడంలో కూడా ఉపయోగపడ్డాడు. ఎలీషా ఏలియాకున్న ఆత్మలో రెట్టిపాత అభిషేకం ఉంది.
దేవుని ఆత్మస్వరం సులభంగా వింటడం. నీలో నివసించే పరిశుద్ధాత్మ యొక్క పరిమాణాన్ని బట్టి ఆయన స్వరం వింట సాధ్యమే. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, భార్యను విడిచిపెట్టే భర్తలతో ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు? మీ పెళ్లి భార్యల విషయంలో మీరు విడిచిపెట్టి వారికి అన్యాయం చేస్తే వారి పక్షాన మీకు విరోధన అవుతాను. పెళ్లి భార్యలను విడిచిపెట్టేవారు వారిలో కొద్దిగానైనా దేవుని ఆత్మ ఉంటే ఆ విధంగా చేయరని చెప్పుకొచ్చాడు. కొద్దిగానైనా దైవాత్మ పొందిన వారు ఆ విధంగా చేయరాడు. కొద్దిగానైనా దేవుని ఆత్మ పొందటం. నువ్వు కొద్దిగా దేవుని ఆత్మ పొంటే కొద్దిగా దేవుని ఆత్మతో నడిపించబడతావు. కొద్దిగా నీ మనస్సాక్షి నీ పరిశుద్ధాలు సాక్ష్యం ఇస్తుంది. కొద్దిగా నువ్వు దేవుని ఆత్మస్వరం వింటావు. కొద్దిగా పరిశుద్ధాలు నింపబడ్డావు అనుకో, దేవుని ఆత్మస్వరం స్పష్టంగా వింటావు. ఆత్మ పూర్ణుడవై ఉన్నావు అనుకో, స్పష్టంగా వింటావు. ఆత్మ వశుడవై ఉన్నావు అనుకో, ఎంతగానో ఆత్మతో నింపబడతావు ఉంటే అంత స్పష్టంగా వింటావు. దేవునికి స్తోత్రం. యోహాను ఆత్మవశుడై ఉండగా బూర వంటి స్వరం విన్నాడు. నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో స్వరం విన్నాడు. యోహాను దేవుని గొర్రె స్వరం విన్నాడు. పేతురు ఆత్మవశుడై ఉండగా ఆ పాత్రలో ఉన్న వాటిని చంపుకొని తిని పేతురు స్వరం ముమ్మారు విన్నాడు. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ సంఘంలో ఏ విధంగా జనులు ఎలాగో ప్రవర్తించాలో వాళ్ళకి నేర్పించాల్సి బోధించాల్సిన విషయాలు రాస్తూ సడన్గా పరిశుద్ధాత్మను ప్రేరేపించగా ఆయన రాస్తున్నాడు. కడవర దినములలో మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ స్వరం పౌలు విన్నాడు, సంఘానికి రాశాడు. ఆత్మ స్వరం వింటున్న పౌలు దేవుని గొర్రె. ఆత్మస్వరం పేతురు దేవుని గొర్రె. ఆత్మస్వరం వినిన యోహాను దేవుని గొర్రె. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుల మట్టుకే ఆత్మస్వరం వింటాం కాదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి కనుక నన్ను వెంబడేస్తాయి. యేసు ప్రభువును అనుసరించాలంటే ఆయన స్వరం వింటిని అనుసరించటం. చూడండి అది ఎట్లా ఉంటుంది. ఒకనాడు యేసు ప్రభు శిష్యుల్ని ప్రోత్సాహపరిచాడు. నాకు ముందుగా అందరికి వెళ్ళండి అని ధోనిని వారిని ఎక్కించి పంపించాడు. వారు ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. రాత్రి వేళ వారు ధోనిలో ఉన్నారు. అది రాత్రి వేళ. వారు ధోని నడిపించడంలో కష్టపడుచున్న సంగతి యేసు ప్రభు తెలుసుకొని నీటిపై నడుచుకుంటూ ధోని దగ్గరికి వస్తున్నాడు. ధోనిలో ఉన్న శిష్యులు చూసి వచ్చుచున్న యేసు ప్రభువును చూసి రాత్రి వేళ భూతం భూతం అన్నారు. ఏదో ఆకారం వచ్చినట్టు కనబడింది. భూతం భూతం అన్నారు. ప్రభు అన్నాడు, నేనే, భయపడకుడి అన్నాడు. ఆ స్వరాన్ని బట్టి పేతురు ఏమన్నాడు? ప్రభువా నీవే అయితే నీ యొద్దకు నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మన్నాడు. రమ్ము అన్నాడు. చూడండి, ప్రభువుగా వారికి కనబడటం లేదు. స్వరాన్ని బట్టి వీరు మాట్లాడుతున్నారు, ప్రత్యుత్తరం ఇస్తున్నారు. తర్వాత పేతురు కూడా స్వరం ప్రభు వింటూ దాన్ని జవాబిస్తున్నాడు. ప్రభు యొక్క స్వరాన్ని బట్టే పేతురు దూర దిగి నడిచి ఆ కనబడుతున్న నేనే అని చెప్పిన ఆకారం వైపు నడుచుకుంటూ పోతున్నాడు. భూతం అని చెప్పాడే, భూతం కాదు నేనే అంటే స్వరాన్ని బట్టి గుర్తుపట్టాడు. భూతం కాదు ప్రభు అని. దేనికి స్తోత్రం. ఇప్పుడు రమ్మున స్వరాన్ని బట్టి ప్రభు దగ్గర నడిచిపోతున్నాడు. చూడండి, స్వరాన్ని బట్టి యేసు ప్రభు మృతులోంచి లేచిన తర్వాత మారురూపు గలవాడే మగ్దలేనే మరే కనపడ్డాడు. కనపడ్డప్పుడు తోటమాల అనుకుని, అయ్యా ఎందుకు తోటమాల అనుకుంటుంది? అన్ని సంవత్సరాల ప్రభుత్వం ఉంది, తోటమాల ఎందుకు అనుకుంటుంది? ఆయన మారురూపం గలవాడు. తోటమాల అనుకొని నా ప్రభువుని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, నేను ఎత్తుకొని పోతా అంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? మరియా అన్నాడు. స్వరాన్ని బట్టి గొర్రెల కాపరి స్వర విని రబ్బూని అందామే, అంటే బోధకుడా అందామే. ఇప్పుడు ఆయన చూడటానికి మారు రూపం, ఆయనే నా ప్రభువే అని గుర్తించడానికి ఉపయోగపడదు ఏంటి? స్వరం. ఈ చివరి దినాల్లో యేసు ప్రభు ముఖాముఖి కనబడతాడు.
ఆశ్చర్యమే లేదు. ప్రభు దూతలు ముఖాముఖి కనబడతారు, ఆశ్చర్యమే లేదు. ఆత్మోషణమై పరలోకానికి వెళ్తావు, ఆశ్చర్యమేం లేదు. ప్రభులో నిద్రించిన పరిశుద్ధుల ప్రవక్తల ఆత్మల్ని నీ దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది, ఆశ్చర్యమేం లేదు. ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన కనబడకపోయినా ఆయన స్వరం వినపడుతుంది. కాబట్టి సంఘములతో ఆయన కనబడి చెప్పుచున్న మాట చెవులుగా వినగాక అని చెప్పలా. ఏం చెప్పాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక. ఇక్కడ ఏంటి? స్వరం వినబడాలి, మనం వినాలి. దేవుని ఆత్మస్వరం మనకు వినబడాలి, మనం వినాలి. దేవుని ఆత్మస్వరం అనేది వాగ్దానం. చూడండి, దేవునికి స్తోత్రం. నా గొర్రెలు, నాలోని విశ్వాసం వల్ల రక్షించబడ్డ నా కుమార్తెలు, నేను పాలించు ప్రజలు, నేను మేపు గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన స్వరం వినకపోతే ఆయన జీవితంలో వెంబడించడం అనేది సరిగ్గా ఉండదు, ట్రాక్ తప్పిపోతావు. ఆయన స్వరం వినటం తప్పిపోతే ఆయనకి ఇష్టంగాన్ని చేస్తావు, ఇష్టంగాన్ని అనుసరిస్తావు. ఆయన స్వరం వినటానికి అలవాటు పడి ఆయన స్వరం విని అనుభవంలో నీ జీవితాన్ని కట్టుకుంటా ఉంటే దేవునికి స్తోత్రం. ఆయన స్వరం మనకు దొరుకుతలేదు, ఆయన వాక్కు మనకు లేదు అన్నప్పుడు ఇట్లాంటి జరుగుతాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి కనుక వెంబడిస్తాయి. ఆయన వెంబడించేవారుగా ఉండాలి. యేసు ప్రభు వచ్చేంత వరకు లేక శారీరకంగా మనము నిద్రించేంత వరకు కూడా ఆయన స్వరం వినేవారుగా ఉన్నట్లయితే ఆయన వెంబడించేవారుగా ఉంటాం. తుదమట్టుకు ఆయన వెంబడించేవాడుగా ఉండాలి అంటే తుదమట్టుకు ఆయన స్వరం వినే అనుభవంలో మనం ఉండాలి. పిల్లలారా, దేవునికి స్తోత్రం. గత తరాల కంటే ఎక్కువగా ఈ చివరి తరంలో ఫస్ట్ సెంచరీలో ఉన్న వారి వలె అంతకంటే ఎక్కువగా 21st సెంచరీలో ఉన్నవారు యేసు పరలోకం రాబోయే దినాల్లో ఉండే ఈ తరం నిశ్చయముగా ప్రభువు ఆత్మస్వరం వింటారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, అందరు చెప్పండి, సంఘములతో పరిశుద్ధాత్ముడు చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెప్పిన మాట పౌలు వినినట్లుగా, ఆత్మ చెప్పిన మాట పేతురు వినినట్లుగా, ఆత్మ చెప్పిన మాట ఫిలిప్పు విన్నట్టుగా, ఆత్మ చెప్పిన మాట యోహాను విన్నట్టుగా, ఆత్మ చెప్పిన మాట అబ్రాహాము రాజు విని ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినట్లుగా ఆత్మ చెప్పే మాట, ఆత్మ యొక్క స్వరం ఈ చివరి దినాల్లో గొర్రెలు ఖచ్చితంగా వింటే తప్ప కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ప్రభు నందు మాత్రమే ప్రభువును ఆయన వెంబడించే అనుభవాలు ఉంటారు. పిల్లరా, అది ఆశీర్వాదం. నీకు పురోగతి ఉంటుంది, తిరోగతి ఉండదు. గొర్రెల స్వరం వింటూ మానేసినప్పుడు నీకు తిరోగతి స్టార్ట్ అయింది. తప్పుడు అడుగులు వేస్తావు. ఈ చిన్న చిన్న తప్పుడు అడుగులు పెద్ద తప్పులు చేయడానికి కారణమైంది, తొలగిపోతావు. అనుదినమైన వెంబడించేవారుగా ఉండాలి. అనుదినమైన దేవుని స్వరం వినేవారుగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం, దేవుని స్వరం, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే దీంట్లోంచి దేవుని స్వరాన్ని వినేటట్టుగా చేస్తాడు. వాక్యం ఒక పుస్తకాన్ని చదివినట్టుగా, ఒక గ్రంథాన్ని చదివినట్టుగా చదివేసి అక్షరాన్ని అర్థం చేసుకోవటం వేరు. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన స్వరం వినిపించడం వేరు. చాలామంది తెలియక విశ్వాసులు ఏం చెప్తారు? ఈ వాక్యంతో దేవుడు మాట్లాడాడు, ఈ వాక్యంతో దేవుడు మాట్లాడాడు అంటారు. నిజమే. ఏ దేవుడు మాట్లాడాడు? పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాడు. దేవుని స్వరం దీని యొక్క వాక్యం, ఇదొక విధానం. నీలో నివసించే పరిశుద్ధ దేవుడు అది నువ్వు చదివి ధ్యానిస్తున్నా, సేవకులతో బోధించబడుతున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసి పరిశుద్ధ దేవుడితో మాట్లాడతాడు. మనస్సాక్షి పరిశుద్ధాత్మ మీద నీకు సాక్షిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఒక మనుషుడు మరొక మనుషుతో మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో మాట్లాడతాడు. ఒక విషయం నేను చెప్తాను, దేవునికి స్తోత్రం. దీని ఫుల్ టైం మినిస్ట్రీకి రావడానికి కొన్ని కారణాలు నాకు అడ్డం వచ్చాయి. ఆత్మ సంబంధమైన కారణాలు, భౌతిక కారణాలు, ఆర్థిక విషయాలు, నా వ్యక్తిగతంగా నాకు అనుభవం లేని విషయాలు, ఇవన్నీ కూడా నాకు ధైర్యం చాలక ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు పిలుపుని బట్టి లోపడక రాకుండా 3 సంవత్సరాల 3 నెలలు ఉన్నా. అసలు నాకు పిలిపించింది ఎట్లా అనగా అర్ధరాత్రి వేళ 88వ సంవత్సరం మార్చి నెలలో
1 గంటకు నేను ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ నిండుకొని ఉండగా ఆత్మవశుడు ఉండగా పరిశుద్ధాత్ముడు నా ఆత్మతో ఒక వ్యక్తితో మాట్లాడేట్టుగా నీవు సంపూర్ణ పరిచర్యకు రావాలి, ఫలానా ప్రాంతంలో ఉండి నువ్వు సేవ చేయాలి అని చెప్పాడు. నా సేవ చేయాలన్నాడు. నేను చెయ్యను ప్రభువా, నా సొంత ప్రాంతంలో ఉండి నీ సేవ చేస్తా, నాకు ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయా. కానీ నేను దేవుని చిత్తం లోపడటం లేదన్న సంగతి నాకు తెలుసు. కానీ వెళ్ళా. దేవుడు నేను కోరినట్టుగా జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక రా బయటకు అంటాడు. 2 నెలలే కదా ప్రభా జాబ్లో జారైంది, కారణాలు చెప్పా. మళ్ళీ కొంతకాలం మళ్ళీ మాట్లాడాడు. ఈ మాట్లాడటం అనేది స్పష్టంగా ఉంది. పరిశుద్ధాత్మ ఆత్మతో మాట్లాడటం. చివరికి లోబడక 3 సంవత్సరాలు 3 నెలలు ఉంటే ఆయన విసిగిపోయాడు. నువ్వు వస్తావా, నేను వదిలిపెట్టాలా అన్నాడు. ఆ భయానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 91వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీన ఉపవాసం ప్రారంభించడం లేదో పరిశుద్ధాత్మ నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అట్లా ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట కాదు, దినమంతా ఉపవాసం అయిపోయేంత నేను అడుగుతూ ఉంటాను, ఆయన చెప్తూ ఉంటాడు. ఒక వ్యక్తితో మాట్లాడటగా పరిశుద్ధాత్మతో ఆత్మ బోధించబడటం అనేది ఒక వ్యక్తితో మాట్లాడగానే స్పష్టంగా ఉంది. చివరికి భోజనం గురించి, వస్త్రాల గురించి, వీటి గురించి అన్నీ అడిగినాం. ప్రతి సేవకుడు పిలుపుకొచ్చేటప్పుడు భోజనం గురించి, వస్త్రాల గురించి, ఇల్లు గురించి, కుటుంబ పోషణ గురించి మాట్లాడతారు. అదే భయం ఉంటుంది. అందరికున్న భయమే నాకు కూడా భయం ఉండి అడిగా. ఆయన చెప్పిన మాట రకరకాల వాగ్దానాలు చేసి పోషించే విషయంలో చెప్పిన తర్వాత కూడా అయినా చివరికి అన్నీ బాగుందనుకుని అయినా ప్రభువా ఎట్లా అంట, ఇక ఆయన లాభం లేదు, వీడికి ఇట్లా చెప్తే కాదనుకున్నాడేమో. ఏలియను పోషిస్తా వెళ్ళు అన్నాడు అని చెప్పి ఏలియా ఎప్పుడైనా వంట చేసుకొని భోజనం చేసేడా అన్నాడు. అప్పటి వరకు అది పట్టించుకోలే ఏలియా పౌరుషంలో. అది చూసిన అట్లేం కనబడలేదు ప్రభువా, అట్లా పోషిస్తా. ఏలియా ఎప్పుడైనా వస్త్రాల విషయంలో ఆయన స్వతగా ఉదుక్కుని ఐరన్ చేసుకొని వేసుకున్నాడా? అట్లేం కనబడలేదు ప్రభువా, అట్లా నీకు వస్త్రాలను ఇస్తా అన్నాడు. అప్పుడు దాని అర్థం నేను అంతగా ఎక్కువ గ్రహించలేదు. కానీ మొత్తానికి ఒకటి అర్థమైంది ఏంటంటే ఏలియను పోషిస్తాడు అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను వచ్చిన తర్వాత రేపు జూన్ 21 వస్తే సరిగ్గా నేను సంపూర్ణ పరిచయకు వచ్చి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఆనాడు పరిశుద్ధాత్మ ఆత్మతో చెప్పిన మాట, నేను పోషిస్తా, నీకు వస్త్రాలను ఇస్తా అన్న మాట నెరవేర్చాడా లేదా మీ కళ్ళ ఎదుట? నెరవేర్చాడు. కానీ అంతవరకే నేను అర్థం చేసుకున్నా. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అదే మాట తీసుకొని చూడు, నేను శిష్యులకు బోధించినప్పుడు, యేసుప్రభు శిష్యులకు బోధించినప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చెప్పేసి చింతించొద్దు. అడవి పువ్వులు చూడండి, సొలొమోను వైభవం కంటే కూడా ఎంతో వైభవంగా దేవుడు ఈ అడవి పువ్వులను అలంకరించాడు. మీరు అడవి పువ్వుల కంటే, అడవి గడ్డి కంటే ఎంతో శ్రేష్ఠులు, నిశ్చయముగా మీకు వస్త్రములు ఇచ్చును అని అడవి గడ్డి పువ్వులతో పోల్చి వస్త్రాల గురించి వాగ్దానం చేసిన వాళ్ళకి, శిష్యులకు. రెండోది, ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయన పరలోకన మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు పిచ్చుకల కంటే, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, నిశ్చయముగా ఆయన మీకు ఆహారం దయచేయను. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్న సంగతి విచారించొద్దని చెప్పాడు. అంటే దేంతో పోల్చాడు? ఆహార విషయంలో ఆకాశ పక్షులు చూడండి, వస్త్రాల విషయంలో అడవి ఆ గడ్డి పువ్వులను చూడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆహార విషయంలో, వస్త్ర విషయంలో ఆయన శిష్యుడే నాకు ఆయన మాట్లాడే విధానం ఏంటంటే ఏలియను పోషించినట్టు పోషిస్తున్నాడు. పోషించడం జరిగింది 30 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. కానీ ఏలియను పోషించినట్టు బైబిల్ అక్షరార్థం ఏం చెప్తుందో అట్లా కాలే కదా, అట్లా కాలే కదా. ఇది ఎవరిచ్చిన తాటు? ఆయన ఇచ్చాడు. ఇచ్చి
ఏలియా పోషించబడిన మాట దాన్ని పొడిగించాడు. అర్థము రూపాంతరం పొందింది. అర్థము పురోగతి బట్టి రూపాంతరం పొందింది. ఏమైంది తెలుసా? ఏలియా ఎట్టి కాలములో, ఎట్టి పరిస్థితుల కాలంలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాకులతో పోషించబడ్డాడు. అట్టి పరిస్థితులు మీకున్నాయా? లేవు. అట్టి పరిస్థితులు మరలా ఏలియా కాలంలో వస్తాయి. అట్టి కాలమందు ఏలియాని ఎట్లా పోషిస్తున్నావు, ఆ ఏలియాని ఎట్లా పోషిస్తున్నావు, అట్టాడి పరిస్థితుల కాలం వచ్చేటప్పుడు అబ్రాహాము రాజును కూడా అట్లే పోషిస్తాడు. హల్లెలూయా. ఏ కాలంలో ఎటువంటి వస్త్రాలు ఏ విధంగా ఇచ్చానో ఏలియాకి, అటువంటి కాలంలో అటువంటి పరిస్థితులు అట్లే ఇస్తాను. మంచిది. అటువంటి కాలంలో ఉన్నవారికి అందరికీ అట్లే ఇస్తానా? చూడు. ఏలియా కాలంలో ఏలియా కాక ఇతర ప్రవక్తలు ఉన్నారు. ఇతర ప్రవక్తలు 100 మందిని భయభక్తులు కలిగిన ఓబద్య అనే వ్యక్తి అహాబు రాజు యొక్క గృహనాయకుడు దేవుని భయముతో ఏం చేశాడు? 100 మంది ప్రవక్తలు 2 గుహలలో పెట్టి 50 మంది చొప్పున పెట్టి అన్నపానములు ఇచ్చి పోషించాడు. ఇది ఏలియా లెవెల్లో పోషించబడటం కాదు. వాళ్ళు దేవుని ప్రవక్తలే, కానీ వారు పోషించబడే విధం వేరు. కానీ ఏలియాకి ఎట్లా దేవుడు పోషించాడు? కాకులు ఉదయం సాయంకాలం మాంసూరట్లు పట్టుకుంటూ పోషించాడు. విధవరాలితో ఏమి లేక చస్తామనుకున్నామే, ఆమె ఇంటితో ఆమెతో ఏలియాను పోషించాడు. నిద్రపోచున్న ఏలియాను ప్రలోకండి యెహోవాదూత వచ్చి లేపి భోజనం పెట్టాడు. అన్ని అద్భుతాలే. 100 మంది ప్రవక్తల యొక్క ఆత్మానుభవం వేరు, ఏలి యొక్క ఆత్మానుభవం వేరు. వాళ్ళ పిలుపు ఏర్పాటు వేరు, ఏలియా పిలుపు ఏర్పాటు వేరు. మోషే కాలమందు మోషే పిలుపు వేరు, మిగతా పిలువబడ్డ ఇతర ప్రవక్తల పిలుపు వేరు. యెహోషువ కాలమందు ఆయన పిలుపు వేరు, మిగతా సేవకుల పిలుపు వేరు. దేవునికి స్తోత్రం. సమూయేలు కాలంలో ప్రవక్తలు ఉన్నారు, సమూయేలు పిలుపు వేరు, వారి ప్రవక్తలు వేరు. పౌలు కాలమందు అపోస్తలు ఉన్నారు, పౌలు యొక్క పిలుపు ఏర్పాటు వేరు, మిగతా అపోస్తల యొక్క పిలుపు ఏర్పాటు వేరు. పిలుపులు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా పిలుపు దేవుని పిలిపి అంత విలువైంది. కానీ దీంట్లో కూడా భేదాలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పోషించబడే విధం 100 మంది ప్రవక్తలు పోషించబడదు వేరు, ఏలియా పోషించబడదు వేరు. 100 మంది ప్రవక్తలకు ఆత్మానుభవం బట్టి దేవుని చేత పోషించబడటం జరిగింది. దేవుడే పోషించాడు. ఏలి యొక్క ఆత్మానుభవం బట్టి, ఏలి యొక్క పిలుపు ఏర్పాటును, దేవుని ఏర్పాటు బట్టి ఏలియా పోషించబడే విధం వేరు. పోషిస్తా అని చెప్పవచ్చు, శిష్యులకు చెప్పినట్టుగా అడవి పువ్వులో, లేకపోతే కాకులో, పక్షులో, పిచ్చుకలో అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. దేవునికలుగా ఏలియాను స్పష్టంగా ఆ పేరు చెప్పి నాతో మాట్లాడటం 30 ఏళ్ళు అయినా కానీ నా ఆత్మలో చదిపోలే. ఏం తెలుసా? ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా, ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్ముడు నా ఆత్మతో మాట్లాడటం అది జరిగింది. దాన్ని ఎప్పుడు నేను మర్చిపోతున్నా కానీ ఆయనే జ్ఞాపకం చేసి దాని అర్థాన్ని రూపాంతరంలో తీసుకొని పోయి ఎన్ టైంకి అన్వయింపజేస్తూ, నీవు ఏలియా వలె పోషించబడి ఏలియా వలె అనే దానికి ఆ మార్గంలో ఉన్న ఆ అనుభవంలో రావాలంటే ఏలి యొక్క అనుభవానికి నువ్వు రావాలన్నాడు. హల్లెలూయా. ఆత్మానుభవంలో దేవుని స్వరం వినటములో చాలా ప్రాముఖ్యమైన విషయం. సేవ చేసేవారు దేవుని స్వరం వినాల్సిందే. విన్నాడు యోహాను. ఏ సంఘాలకు రాశాడో ఆ సంఘాలకు చెప్తున్నాడు ఆత్మిక స్వరం సంఘాలు వినాలని. కాబట్టి దేవుడికి స్తోత్రం. సంఘ కాపరే నేను దేవుని స్వరం వినాల్సిందే. సంఘస్థులైన గొర్రెల మీరు కూడా దేవుని స్వరం వినాల్సిందే. దేనివి కాపరని మీరు నా గొర్రెలు, మీరు కలిసి యేసుప్రభువుకి గొర్రెలం. దేనివి కాపరిని, గొర్రెల కాపరిని, మీరు నా గొర్రెలు, అది సత్యమే. మరొక వైపు నేనైననేమి, మీరైననేమి, సేవకులైననేమి, విశ్వాసులైననేమి యేసుప్రభు గొర్రెలం. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఖచ్చితంగా చెప్పాడు యేసుప్రభు. కనుక ఆయన వెంబడిస్తాయి. నిత్యమైన వెంబడించేవాడుగా ఉండాలా.
తుదమట్టుకు ఆయన అనుసరించేవాడికి వెంబడించేవాడికి ఉండాలంటే ఆయన చూడటానికి రోజు కనపడకపోవచ్చు, కానీ వినటానికి ఆయన స్వరం రోజు వినపడుద్ది. చూడటానికి రోజు చూడటం 24 hours ఆయన చూడటం అనేది నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆయన స్వరం అనుదినం వినటం మాత్రం సాధ్యమే. ఎండ్ టైమ్ చర్చ్ పరిశుద్ధాత్మ స్వరం వింటుంది. దీనికి స్తోత్రం, దీని మేకలుగా కావు. ఏలియాపై ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం కంటే రెట్టింపు అభిషేకం కలిగిన ఎలీషా ప్రభువును ముఖాముఖ చూసుకుంటూ ఆయన సేవ చేయలేదు. దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడగా ఏలియాతో మాట్లాడలేదు. యెహోవా ప్రత్యక్షమై ఏలియాతో మాట్లాడగా ఆయన మాట్లాడగా ఎక్కువ సంఘటనలు లేవు. ఎలీషా జీవితంలో కనబడదు ఏంటయ్యా అంటే తాను నింపబడిన పరిశుద్ధాత్మ, ఏలియాపైన ఆత్మ కంటే రెట్టింపు ఆత్మను పొందిన ఆ వ్యక్తి అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో చెప్పే మాట స్పష్టంగా విని యెహోవా సెలవిచ్చుడు ఏమని అంటుడు. ఈయనకు సెలవిచ్చిన యెహోవా ఎవరంటే ఆయన నివసించే పరిశుద్ధాత్ముడు. తండ్రి దేవుడైన యెహోవా, దేవుని కుమారుడు యేసుక్రీస్తు కూడా పాత్ర కాలంలో యెహోవా అనబడ్డాడు, పరిశుద్ధాత్ముడు కూడా యెహోవా అనబడ్డాడు. ఎక్కడ ఈ ముగ్గురులో ఏ యెహోవా పనిచేశాడో అది పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. దేవుని కృపని నేను తెలుసుకున్నాం, కొన్నిసార్లు మీకు బోధించాను, మంచి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎలీషా యెహోవా సెలవిచ్చిన ప్రకారం అంటాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు తినగా మిగులునని యెహోవా సెలవిస్తున్నాడు, మీరు తినగా మిగులునని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్తాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆకాశం నుండి గాలి రాకపోయినా వర్షం కురవకపోయినా గోతులు తవ్వుతూ నీళ్లు పడతాయి. ఈయనకి సెలవిచ్చిన యెహోవా ఎవరు? అక్కడ వీణ వాయిస్తూ ఉంటే యెహోవా స్థాయి మీదకి వచ్చి పరిశుద్ధాత్మ రాగానే పరిశుద్ధాత్మ వల్ల ఆయన బలుకుతూ ఉన్నాడు. యెహోవా సెలవిచ్చింది వరక, పరిశుద్ధాత్మ సెలవిచ్చింది వరక, యెహోవా సెలవిచ్చింది వరక. ఈయన జీవితకాలం అంతా తన జీవితంలోనూ తన కనగించబడిన శిష్యుల జీవితంలోనూ ఆ దేశం యొక్క ప్రయోజన నిమిత్తం ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ స్వరం విని పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన సంఘం కూడా అంతే. పరిశుద్ధాత్మ నింపబడ్డవారమై పరిశుద్ధాత్మ నడిపింపులో నీ సొంత ఆత్మ నేను నివసించే పరిశుద్ధాత్మ స్వరం వినాలి. మెలలైన స్వరం, ఏలియా విన మెలలైన స్వరం, అనుదినం ఎలీషా విని మెలలైన స్వరం, అపోస్తులు విన్న మెల్లనైన పరిశుద్ధాత్మ స్వరం, ప్రవక్తలు వినే పరిశుద్ధాత్మ స్వరం గొర్రెలు కూడా వినొచ్చు. సాధారణ విశ్వాసం కూడా పరిశుద్ధాత్మ నింపబడ్డవారై దేవుని ఆత్మస్వరం వినొచ్చు. సంగములతో ఆత్మ చెప్పు మాట, సంగములతో ఆత్మ చెప్పు మాట. దేవునికి స్తోత్రం. నీ సేవకం ద్వారా కూడా ఆత్మస్వరం వస్తుంది, గొర్రెల కాపరి స్వరం వస్తుంది. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా దేవుని స్వరం వినటానికి మన జీవితాలు అలవాటు పడాలి. అప్పుడు వెనకంజ వేయం, ఆగిపోక సాగిపోతాం, ఆయన్ని అనుసరిస్తాం. తుదమట్టుకు మన జీవితాలు ధన్యములవుతాయి. అట్టి కృప క్రీస్తు చేసినందు ఆయన గొర్రెలమైన మనకందరికీ తండ్రి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, నీకు స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తాం. నువ్వు మంచి దేవుడు, మహాదేవుడు తండ్రి. నీ కందృష్టి నాపై నిలిపావు, మాపై నిలిపావు ప్రభువా. వేలుకున్నట్లుగా నువ్వు బోధించదక స్తోత్రాలు చెల్లిస్తాం. అంతిమ దినాలు మేము ఉంటున్నాం, అపాయకర దినాలు మేము ఉంటున్నాం. ఇంతకంటే మరి ఎక్కువైన అపాయకరములు రాబోచున్నాయి ప్రభువా. ఈ దినముల యందు మాకు ప్రభువా నీకు స్తోత్రం. సంతోషం లేదా చెప్పబడే మానవ జాతి చెప్పబడే దినాల్లో మీకు రాబోచున్నాం ప్రభువా. ఈ కడవరి దినాలలో మా ప్రియ తండ్రి, మా నిరీక్షణ నీవే, మా విశ్వాసం నీవే, మా ప్రేమ నీవే, మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే, మా పోషణ నీవే. మా ప్రియ తండ్రికి స్తోత్రాలు చేస్తా. నీ గొర్రెలమైన మేము ప్రభువా నీ స్వరం వినాలి, నీ మమ్మల్ని ఎరగాలి, నీ స్వరాన్ని అనుసరించి ప్రభా మిమ్మల్ని మేము వెంబడించాలి. అట్టి కృప మాకు దయచేయండి ప్రభువా. ప్రతి సంఘ విశ్వాసులకు దయచేయి, ప్రతి సేవకులకు దయచేయండి ప్రభువా. నీ సేవకులపై దృష్టి నిలిపి నీ స్వరం వినిపించు. యూహానికి వినిపించినట్టుగా, పౌలు పేతులకు వినిపించినట్టుగా, పేతురు మా ప్రభా స్టెఫెన్ ఫిలిప్లకు వినిపించినట్టుగా, ఎలీషాకు వినిపించినట్టుగా తండ్రి దేవానికి స్తోత్రం. సంఘాలన్నీ కూడా దేవుని ఆత్మస్వరం వింటానికి కృప చూపండి ప్రభువానికి స్తోత్రం. సంఘములతో ఆత్మ చెప్పే మాట విని
అనుభవం సంఘాలన్నిటికీ దయచేయండి. మా అందరికి అనుదినం అనుగ్రహించండి. నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త సమయం.